శాంతి. ఈరోజుటి మురళి తారీఖు నవంబర్ 3, 2025. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, నిర్వికార ప్రపంచాన్ని తయారు చేసేందుకు గుణాలను స్వభావాన్ని చక్కదిద్దేందుకు తండ్రి వచ్చారు. మీరందరూ పరస్పరం సోదరులు. అందువలన మీ దృష్టి అత్యంత శుద్ధంగా ఉండాలి. ప్రశ్న: పిల్లలైన మీరు నిశ్చింత చక్రవర్తులు అయినా మీకు ఏ ముఖ్యమైన చింత ఉండాలి? జవాబు: పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి అనే ముఖ్యమైన చింత మీకు ఉండాలి. తండ్రికి చెందినవారిగా అయ్యి తండ్రి ముందే శిక్షలను అనుభవించరాదు. శిక్షల నుండి విడుదల పొందాలనే చింత ఉండాలి. లేకుంటే ఆ సమయంలో చాలా సిగ్గుపడతారు. మీరు ఇది తప్ప ఇక ఏ చింత లేని చక్రవర్తులు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. దీనిని ఎవరైనా అర్థం చేసుకుంటే అనంతమైన యజమానులుగా అవుతారు. అర్థం చేసుకోకుంటే వారి భాగ్యం అంతే. మీకు ఎలాంటి చింత వద్దు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: కూర్చొని చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి చేస్తూ చేస్తూ ప్రేమ భాష్పాలు వస్తే విజయమాలలో పూసలుగా అయిపోతాము. మీ సమయాన్ని భవిష్య ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవడంలో సఫలం చేసుకోవాలి. సెకండ్ పాయింట్: అంతర్ముఖులుగా ఉండి అనగా ఆత్మిక స్థితిలో ఉండి అందరికీ తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ఎక్కువగా అది ఇది చెప్పవలసిన అవసరం లేదు. శిక్షలు అనుభవించవలసి వచ్చే కర్మలేవి చేయరాదు అనే చింత ఒక్కటే ఉండాలి. వరదానము: నేను ఆత్మిక యాత్రికుడను అన్న ఈ స్మృతి ద్వారా ఉపరామంగా మరియు అతీతంగా నిర్మోహిగా అవ్వండి. నేను ఆత్మిక యాత్రికుడను అనే ఈ స్మృతి ద్వారా సదా ఉపరామంగా, అతీతంగా మరియు నిర్మోహి భవ. వివరణ: ఆత్మిక యాత్రికులు సదా స్మృతి యాత్రలో ముందుకు సాగుతూ ఉంటారు. ఈ యాత్ర సదా సుఖదాయిగానే ఉంటుంది. ఎవరైతే ఆత్మిక యాత్రలో తత్పరులై ఉంటారో వారికి వేరే ఏ యాత్ర చేయవలసిన అవసరమే లేదు. ఈ యాత్రలో అన్ని యాత్రలు ఇమిడి ఉంటాయి. మనసు లేక శరీరంతో తిరగడం, వెతకడం సమాప్తమైపోతుంది. కనుక సదా మేము ఆత్మిక యాత్రికులము అనే ఈ స్మృతి ఉండాలి. యాత్రికులకు దేనిలోనూ మోహం ఉండదు. వారికి సహజంగానే ఉపరామంగా, అతీతంగా లేదా నిర్మోహులుగా అయ్యే వరదానం లభిస్తుంది. స్లోగన్: సదా వాహ్ బాబా, వాహ్ అదృష్టము మరియు వాహ్ మధురమైన పరివారము. ఇదే పాట పాడుతూ ఉండండి. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఎలాగైతే తండ్రిని అన్ని స్వరూపాలతో లేదా సర్వ సంబంధాలతో తెలుసుకోవడం అవసరమో అలాగే తండ్రి ద్వారా స్వయాన్ని తెలుసుకోవడం అవసరం. తెలుసుకోవడం అనగా అంగీకరించడం.
నేను ఎవరో, నేను ఎలా ఉన్నానో అలా అంగీకరించి నడుస్తే దేహంలో ఉంటూ కూడా విదేహి, వ్యక్తంలో ఉంటూ అవ్యక్తము, నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా లేదా కర్మ చేస్తూ కర్మాతీత స్థితి తయారైపోతుంది. అచ్చా, ఓం శాంతి.